వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అమరావతి రాజధాని పరిధి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో 700 కోట్ల భవనాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. విద్యావేత్తలు విద్యార్థులతో మాట్లాడారు. ప్రస్తుతం హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ముఖ్యమని, టెక్నాలజీతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం వివరించారు. Migration, overall diaspora, if you bring for development, that is his view. I am very happy by hearing all of you. As Chancellor has rightly mentioned, I am writing all their opinions. Sincerely, I am always saying, I am a good listener, I am a student, continuously learning. Today my subject is population management. Nobody used to talk about population management as on now. In 1995, as all of you, I also thought population is growing. Land is not growing, water is not increasing, food is not increasing, there will be big problem. Then I promoted small family, 2 child norm or 1 child. That is how I promoted. Everybody told me it's very difficult to motivate people. First of all, you have to address poverty among women. Second, you have to go for literacy. Awareness will come. Then only they will listen to you to control population. My theory at that time was, I can address all these things. Standalone system I can address. It will take years together, and also it is a vicious cycle. I had a determined approach how to reduce population. Very aggressive approach I have taken. Exactly 20 years time, I realized biggest problem of population now, aging problem, is catching very fast. Never it has happened anybody's history. One side. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు, ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన, జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా, చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ, ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2800. తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఎంపికపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాలను నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల పేరిట చలనచిత్ర పురస్కారాలు ఇచ్చేవారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కార్యక్రమం జరపలేదని తెలిపారు. ఈ క్రమంలో 2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాదికి సంబంధించిన ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ హబ్ గా మార్చడానికి, సినిమా రంగాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. రావడం జరిగింది. సో దానికోసం 2014 జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలిం కి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే 2024 ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్ని పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ఇమ్మీడియట్ గా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఎఫ్డీసీ తరఫున, అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము జ్యూరీ లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేవి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అలాగే 2014 నుంచి కొన్ని ఎఫ్డీసీకి, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సినిమా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్స్ కోసం అప్లికేషన్ తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట. అలాంటివన్నీ 2024 కంటే ముందు ఏవైతే అలాంటి ఏమైనా పే చేసినా ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2024 అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని
వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్ గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్ గా ఉండి ఈ ఈవెంట్ ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్ లో అద్భుతంగా జరుగుతుంది. సీఎం గారికి ఒకటే విజన్, లాస్ట్ టైం నేను చెప్పాను కదా, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ చేయాలంటే ఏం చేస్తావు, దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్ కావాలి అంటే మొన్నే ఎండి గారితో మనం కూర్చోవడం జరిగింది. అంతా రెడీ చేస్తున్నాం. ఈ ఈవెంట్ అయిపోయినా దాని మీదకి వెళ్తాం. గవర్నమెంట్ అనేది అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు, స్వీకరిస్తారు. హిస్టరీ అది. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రకటనలు పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం కోరారు. దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు. అయితే తాము దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. అధ్యక్ష వాస్తవంగా నేను ఒకసారి మాట్లాడుతున్నానండి. మీరు అడిగేదాన్ని మాట్లాడుతున్నారు, మాట్లాడలేవండి, మంచిగా మాట్లాడలేవండి. అధ్యక్ష ఒకరు పెద్ద నాకు చెప్పారు అధ్యక్ష, కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష, నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని వేశారు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మాకు అన్యాయం జరిగిపోతుంది, నాకు క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథులు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లిదండ్రులను చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాడు. అధ్యక్ష ఇది ఎట్లుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం, షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తాం, దాంతో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ 1 మినిట్ ఒక్క నిమిషం వినండి ప్లీజ్ వినండి. మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష, మీరు రిజెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత కాదు సార్, మీరు తిరస్కరించామని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఈ విధంగా కాల్ చేయటం. లిక్కర్ కుంభకోణంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో సూత్రధారి, పాత్రధారి రెండు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కుండ బద్దలు కొట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయట పెడతానని హాట్ కామెంట్స్ చేశారు. భయం అనేది నా బ్లడ్ లోనే లేదు, ఎవరికి భయపడే రకం కాదు. గతంలో నాయకుడిపై భక్తి, గౌరవం ఉండేది, ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది. జగన్ నాకు పదవులు ఇచ్చాడు కాదనను, కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డాను. కోటరీ వల్లే నేను జగన్ కు దూరం అయ్యాను. జగన్ మనసులో నాకు చోటు లేదని తెలిసాకే వీడాలని నిర్ణయించుకున్నాను. కోటరీ మాటలు వినొద్దని అనేకసార్లు జగన్ కు చెప్పాను, అయినా వినలేదని విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు
నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్స్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకుని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటాను. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో, ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను. కర్త, కర్మ, క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నా. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా రెంటచింతలలో వైఎస్ఆర్సీపీ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మీకు అనుమతి లేదు, ఊర్లోకి రావద్దంటూ వారించారు. ర్యాలీ చేయకుండా, మైకు వాడకుండా పూలదండ వేసి వెళ్తామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక పిన్నెల్లి వెనుదిరిగారు. దండేస్తాను, వెళ్ళిపోతాను. మైక్ పర్మిషన్ లేదు. ఒక మైక్ లేదు, ర్యాలీ చేయట్లేదు, దారిలో పోతూ ఒక నిమిషం రోడ్డు మీదనే సార్, రోడ్డు మీద సార్ జెండా సార్ మరి ఇది ఇంత అన్యాయం అయితే సార్. కనీసం ఇంకా రేపు మేము అసలు రోడ్డు మీద కూడా తిరగొద్దు అంటారు, అంతేనా? ఇప్పుడు అంతే ఉంది సార్. అట్లా కాదు సార్, నేను అనేది మేమేమి సార్, నేను ఒక మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్, ఒక మైక్ పర్మిషన్ కాదు, ఏమి కాదు. దారిలో పోతూ రాజశేఖర్ గారు ఈ రోజు ఏంటంటే మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా సార్ సార్ అసలు లాస్ట్ 5 years వాళ్ళ కార్యక్రమాలు ఏదన్నా సరే ఒక డిపార్ట్మెంట్ లో ఎవరైనా మీ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ఆపిందా? ఎప్పుడన్నా సార్ 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 మీ మీద గౌరవం ఉంది, నాకు తెలుసు సార్. మేము మేము చిన్న చేసిన పర్మిషన్ లేకుండా మేము లైన్ దాన్ని కనీసం ఇప్పుడు ఎట్లుందంటే సార్, రాజశేఖర రెడ్డి పాపం దండ కూడా ఏంటని ఈ రకమైన పరిస్థితి లేదు సార్. నేను 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాను. నేను జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న నారా లోకేష్ అన్నారని, అయితే ఇప్పుడు అదే విషయంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మార్షల్స్ ను పెట్టి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ
బొమ్మి ఇజ్రాయెల్ విమర్శించారు. బాబొస్తే జాబు అన్నారు, భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. ఇప్పుడు ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. ఈరోజు శాసన మండలిలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని, ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతిని, ఇవ్వాల్సినటువంటి పీజీ రీయింబర్స్మెంట్ ని డిమాండ్ చేస్తూ మేము నినాదం చేయడం జరిగింది. ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా, నియంత్రితంగా వ్యవహరించిందంటే, ఉన్న సభ్యులు మేము ఎంతమంది ఉంటే అంతమంది కంటే ఎక్కువ మార్సల్స్ ప్రవేశపెట్టి మా యొక్క డిమాండ్ని వినిపించకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మమ్మల్ని ఈవేళ చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పేసి తొందరగా తెలియజేస్తున్నారు. ఆ రోజుని బాబు గారు వస్తే జాబ్ వస్తుందన్నారు, బాబు షూరిటీ అన్నారు, భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు. మరి ఎవరికి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారో ఇప్పటి వరకు ప్రభుత్వం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు విమర్శించారు. మొదటి సంతకం డీఎస్సీపై అంటున్నారు, కానీ మోసం చేస్తున్నారంటూ నిరుద్యోగుల నిరాశపై స్పందించారు. ప్రజల తరపున మండలిలో గలం విప్పితే అధికార పార్టీ తమపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఉద్యోగులకి 30 లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తాను, నిరుద్యోగులకి దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎన్నికల సందర్భంలో కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన పక్షంలో నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల సందర్భంలో మాట ఇచ్చి, హామీ ఇచ్చి, అనేక రకాలుగా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అబద్దాలపు ప్రచారాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా పెద్ద స్థాయిలో లక్షలాది మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. ఇవాళ ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఎందుకంటే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా దాదాపు 3,900 కోట్లు బకాయిలున్నాయి. కానీ ఈ బడ్జెట్లో పెట్టింది కేవలం 2,600 కోట్లు మాత్రమే. గడిచిన బడ్జెట్లో అది కూడా పెట్టలేదు. ఇదంతా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ పరిపాలన. ఫీజు రీయింబర్స్మెంట్ కనుక 20 లక్షల మంది విద్యార్థులకు ఇస్తే 7,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాలి. గడిచిన సంవత్సరం 7,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో రూపాయి కూడా కేటాయించకుండా, ఇచ్చిన మాట నెరవేర్చకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించే విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైచిలుకు నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మొట్టమొదటి సంతకం డీఎస్సీ మీద పెట్టారు. అనేక సందర్భాల్లో, ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మొట్టమొదటి సంతకం డీఎస్సీ మీద పెడతామని చెప్పారు. మరి ఇప్పటికీ దాదాపు 10 నెలలుగా వస్తుంది. ఏమైంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం? లక్షలాది మంది నిరుద్యోగులు. కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరపున ఎలాంటి పోరాటానికైనా తాను సిద్దమని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగించేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్ ను ప్రయోగించే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ఇది అసమర్థ ప్రభుత్వం, రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని నిలదీశారు. మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. గత డిసెంబర్లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను.
డిసెంబర్ తర్వాత ఆ తామాక్యం ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది. దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఏ త్రైమాక్షం ఆ త్రైమాక్షమే మేము ఫీజు రింబర్స్ ఇచ్చిన నేపథ్యం. దాంతోపాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీర్చిన వైనం. ఈ రకంగా విద్యార్థుల్ని చదువుకుని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. నిరుద్యోగ యువతని మోసం చేశారు. అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు. ఒక విషయాన్ని మనం చేస్తాను, ఆ జాబ్ క్యాలెండర్ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? మేము చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. చిన్న పరిశ్రమలు ఇచ్చాం, పెద్ద పరిశ్రమలు ఇచ్చాం. యువతకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు. పైపెచ్చు తిరిగి మా మీద దాడి చేస్తుంది. సామాన్య ప్రజానీకం కోసం, యువత కోసం, నిరుద్యోగ సోదరుల కోసం, మహిళల కోసం, రైతు కోసం, రైతు కూలీ కోసం మేము వచ్చి గొంతెత్తి అడుగుతుంటే మా మీద మార్షల్తోని మా మీద దాడి చేయించి మా మీద మార్షల్తో వచ్చి మాతో చేయిస్తారా? ఇదేనా? ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో సభలో చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన గందరగోళం గాని, వాళ్ళ అప్రజాస్వామికమైన చర్యలు గాని ఈ కాలంలో చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ప్రజల పక్షాన్ని పోరాడుతున్న మా అందరినీ ఈ రకంగా తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాలనకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే సలహాలు ప్రభుత్వానికి సూచిస్తే తప్పక తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలీదా గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, సంవత్సర కాలంలో చేస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27,000 కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేలని ఎగేస్తూ ఉంటారు, పోగేస్తూ ఉంటారు, గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, మీరు హైదరాబాద్లో పరిమితమైనారు. కేటీఆర్ గారు మీరు రాష్ట్రంలో తిరిగి కింది స్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు తెలుస్తుంది. మీరు పర్యటనలు చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఇష్టారీతిగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి,
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, రైతులకు ఇస్తున్న సంక్షేమం, విద్యా వైద్యం పట్ల మేము అనుసరిస్తున్న వ్యూహం